పాఠశాలకు వచ్చినప్పటి నుంచి సోమన్ శ్రీనివాస శాస్త్రి గారు పాఠశాల అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో పనులు చేస్తూ తెలుగు భాష పరిరక్షణ సమితి పాలకులు వారిని సంప్రదించి తెలుగు భాష మీద ప్రతి తరగతికి కూడా పట్టు సాధించాలని చెప్పి ప్రతి విద్యార్థి కూడా బాగా చదవాలనే ఉద్దేశంతో పరిరక్షణ సమితిని అప్రోచ్ అయ్యి మనకి పాఠశాలకి కావాల్సిన పుస్తకాలు, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, పలకలు, రకరకాల వస్తువులు సేకరించి వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సెలవు దినాల్లో మరియు అలాగే వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా, అదేవిధంగా పండుగ సెలవుల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వెనుకబడిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా గుర్తించి 1 నుంచి 5 తరగతులకి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం, అదేవిధంగా 6th, 7th, 8th సంబంధించి 6th, 7th, 8th సంబంధించి కూడా తెలుగు భాష ఒకటే కాకుండా పాఠశాలలో NMMS లో జిల్లాలో 21వ ర్యాంకు సాధించడానికి ఆ అమ్మాయిని కూడా మరి తర్ఫీదు చక్కగా తర్ఫీదు ఆ అమ్మాయికి కావాల్సిన అకాడమిక్ చేయడం, ఆ అమ్మాయిని జిల్లాలోనే డిస్ట్రిక్ట్ లోనే 21వ ర్యాంక్ సాధించేలాగా కృషి చేయడం కూడా సోమన్ శ్రీనివాస శాస్త్రి గారిలో ప్రత్యేకత. అదేవిధంగా డెవలప్మెంట్స్ మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల సంబంధించి యోగా సంబంధించి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం, అలాగే విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుని చక్కగా అవి చెప్పడం, యోగా క్లాసులు నిర్వహించడం, అలాగే మాస్టరింగ్ నిర్వహించడం, తర్వాత రైస్ క్లబ్ వారిని సంబంధించి వాకర్స్ క్లబ్ కు సంబంధించి పాలకొల నుంచి కళ్ళజోళ్ళు ప్రత్యేకంగా విద్యార్థులు కంట పరీక్షలు చేయించి గత సంవత్సరంలో అందరి విద్యార్థులకి 145 మంది విద్యార్థులకి కంట పరీక్షలు చేయించి అందులో 30 మందికి కళ్ళజోళ్ళు సొంత ఖర్చులతో రూపాయల పైన ఖర్చు పెట్టి కళ్ళజోళ్ళు కార్యక్రమం విద్యార్థుల్లో ఎవరైతే లోపంలో కంటి లోపం ఉన్న వాళ్ళందరిలో కూడా మరి 30,000 రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా పాఠశాలలో పరిశుభ్రతని పాటించడం కోసం, అదేవిధంగా మొక్కలు నాటడం, ముఖ్యంగా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో శాస్త్రి గారి కృషి చాలా ధన్యమైన చెప్పదగ్గది. చాలా సంతృప్తిగా చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా. లేదా మిగతా సంబంధించి స్వచ్ఛ భారత్ సంబంధించి కూడా ప్రోగ్రాం, అదేవిధంగా ప్రభుత్వం వారు నిర్దేశించిన ఏ కార్యక్రమైనా శాస్త్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మిగతా ఉపాధ్యాయులతో పాటు మిగతా ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా కృషి చేసి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ప్రతిదీ కూడా రిటర్న్ ఆయన సంబంధించిన రికార్డులు అప్డేట్ చేసుకోవడం కాకుండా పాఠశాల సంబంధించిన రికార్డులకు సంబంధించి ప్రతిరోజు చేదోడు అంటే ప్రధానోపాధ్యాయులు నాకు ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.